వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ వచ్చి అస్సాం రిలేటెడ్ది. ఇటీవల అస్సాంలో ఆల్ విమెన్ మార్కెట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో అస్సాంలో ఎస్పెషల్లీ ఏ ప్రాంతంలో దీన్ని స్టార్ట్ చేశారు అంటే కచార్ డిస్టిక్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి ఆల్ విమెన్ మార్కెట్కి కూడా పేరు పెట్టారు. దాని పేరు వచ్చేసి మనకి మమోని రైజోమ్ మార్కెట్. మమోని రైజోమ్ ఆల్ విమెన్ మార్కెట్ అనే దాన్ని ఇటీవల ఎక్కడ స్థాపించారు, ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే కచార్లో స్టార్ట్ చేశారు. అది అస్సాంలోని వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఇది ఇండో బంగ్లాదేశ్ బోర్డర్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరలో ఉన్న ప్రాంతం. అక్కడ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మార్కెట్లో ఏదైతే మనకి మార్కెటింగ్ యాక్టివిటీస్ కానీ, మార్కెట్ కార్యకలాపాలు కానీ, అమ్మడం కానీ, షాప్ కీపర్స్ కానీ వీళ్ళందరూ కూడా విమెన్ కేటగిరీ వాళ్ళే ఉంటారు. సో మెన్స్ని అక్కడ దేనికి అలౌ చేస్తారు అంటే లేబర్ వర్క్ కోసం కానీ, లేకపోతే పర్చేస్ చేయడం, కొనుక్కోవడం కోసం కానీ మెన్స్ని అలౌ చేయడం జరుగుతుంది. సో షాప్ కీపర్స్ కానీ, అమ్మే వాళ్ళు కానీ, సెల్లర్స్ కానీ విమెన్స్ మాత్రమే అయ్యి ఉంటారు. సో అలాంటి ఆల్ విమెన్ మార్కెట్ మమోని రైజోమ్ పేరు మీద కచార్లోని అస్సాం ప్రాంతంలో ఇటీవల స్టార్ట్ చేయబడింది. అది మనకి కరెంట్ అఫైర్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మమోని రైజోమ్ అనే పేరు ఎందుకు ఇచ్చారు అంటే షీ ఈజ్ అ వెరీ ఫేమస్ రైటర్ ఇన్ అస్సాం. అస్సాం ప్రాంతానికి చెందిన వన్ ఆఫ్ ద ఫేమస్ రైటర్గా చెప్పొచ్చు. జ్ఞాన్పీఠ్ అవార్డ్ని కూడా ఈమె అందుకున్నారు. సో అస్సాం కల్చర్ని, సంస్కృతిని, టేస్ట్ని అండ్ అక్కడ ఉన్న ఏవైతే మనకి ఏమంటారు థింగ్స్ అంటాం కదా, అస్సాం ప్రాంతాల్లో ఏవైతే హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయో సో ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా ప్రతిబింబించే విధంగా ఈమె బుక్స్ రాసి ఉన్నారు. సో అలాంటి పర్సన్ పేరు మీద మమోని రైజోమ్ గోస్వామి ఎవరైతే ఉన్నారో ఆమె పేరు మీద ఆల్ విమెన్ మార్కెట్ అస్సాం స్థాపించబడింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ పేరు గుర్తుపెట్టుకోండి, హిమాంత్ బిశ్వ శర్మ. సో హిమాంత్ బిశ్వ శర్మ ప్రజెంట్ మనకి అస్సాం చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే జగదీష్ ముఖి ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నర్ ఆఫ్ అస్సాంగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ ఆల్ విమెన్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్ అయిపోయింది. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్ మనకి ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఆల్ విమెన్ మార్కెట్ లాంటి దాన్ని అస్సాంలో స్టార్ట్ చేశారు అని. యాక్చువల్గా ఇది అస్సాంలో ఫస్ట్ టైం కాదు, ఇండియాలో కూడా ఫస్ట్ టైం కాదు. అస్సాంలో ఆల్రెడీ లాస్ట్ ఇయరే ఒక డిస్ట్రిక్ట్లో ఇలాంటి ఆల్ విమెన్ మార్కెట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సెకండ్ మార్కెట్గా చెప్పొచ్చు కచార్ డిస్ట్రిక్ట్లో. అయితే అస్సాం ఇలాంటి మార్కెట్ని లాస్ట్ ఇయరే ప్రారంభించడానికి కారణం ఏది అంటే మణిపూర్. సో మణిపూర్ ఇన్స్పిరేషన్గా చెప్పొచ్చు. ఎందుకంటే మణిపూర్లో 17th సెంచరీలోనే ఆల్ విమెన్ మార్కెట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు వేరే నేమ్స్తో. సో ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నారంటే ఇమా కెయితిల్ అని చెప్పేసి పిలుస్తున్నారు. మదర్ మార్కెట్ అని కూడా పిలవచ్చు లేదా ఇమా కెయితిల్. సో ఇమా కెయితిల్ ఈజ్ ఆల్సో ఆల్ విమెన్ మార్కెట్ ఇన్ మణిపూర్. 17th సెంచరీ 500 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది అంట. సో అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది. అండ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మణిపూర్ గవర్నమెంట్ ఈ విమెన్ మార్కెట్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. దీని యొక్క ఇన్స్పిరేషన్తోనే అస్సాంలో లాస్ట్ ఇయర్ నామ్రాపూర్ అనే డిస్ట్రిక్ట్లో ఆల్ విమెన్ మార్కెట్ని స్టార్ట్ చేశారు. అది సక్సెస్ అవడంతో ఇటీవల ఇండో బంగ్లాదేశ్ బోర్డర్కి దగ్గరగా ఉన్న కచార్ ప్రాంతంలో కూడా మమోని రైజోమ్ పేరు మీద ఈ మార్కెట్ని స్థాపించడం జరిగింది. అందుకని చెప్పేసి మనకు న్యూస్లో ఉంది. ఇది బ్యాక్గ్రౌండ్. అలాగే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ మణిపూర్ని ఏమని పిలిచేవారు అంటే ద జ్యువెల్ ఆఫ్ ఇండియా. సో ద జ్యువెల్ ఆఫ్ ఇండియా అని కూడా మనం దేన్ని పిలవచ్చు అంటే దట్ ఈజ్ అ మణిపూర్. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఆల్ విమెన్ మార్కెట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈమె పేరు మమోని రైజోమ్ ఈజ్ ఇన్ న్యూస్. అండ్ అస్సాంకి చెందిన పర్సన్ ఈమె. ఇందులో దేంట్లో ఫేమస్ అంటే రచయిత. సో దేనైతే పోయెట్ ఫీల్డ్, లిటరేచర్ ఫీల్డ్ ఉందో దాంట్లో ఈమె ఫేమస్గా చెప్పొచ్చు. ఇటీవల ఆల్ ఇండియా విమెన్ మార్కెట్ని ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారంటే అస్సాం. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత్ బిశ్వ శర్మ, అలాగే అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి. లేదా భారతదేశంలో ఆల్ విమెన్ మార్కెట్ అనే కాన్సెప్ట్ న్యూస్లో ఉంది. అండ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు దీన్ని అంటే దట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ మణిపూర్ ఏరియాగా చెప్పొచ్చు.
సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇప్పుడు కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ఇది కూడా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్కి సంబంధించింది. అది MH-60R మల్టీ రోల్ హెలికాప్టర్స్. సో మనకి MRH అని పిలవచ్చు, మల్టీ రోల్ హెలికాప్టర్స్గా పిలువబడే MH-60R హెలికాప్టర్స్ న్యూస్లో ఉన్నాయి. దీనికి కారణం US నేవీ అండ్ ఇండియన్ నేవీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల US నేవీ ఎయిర్ బేస్ స్టేషన్ అయిన శాన్ డిగో అనే ప్రాంతంలో ఏదైతే సెరమనీ జరిగిందో ఆ సమావేశంలో భాగంగా US కంపెనీ అయిన లాక్హీడ్ మార్టిన్, US యొక్క కంపెనీ అయిన లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్ ఏదైతే MRH మల్టీ రోల్ హెలికాప్టర్స్ MH-60ని మ్యానుఫ్యాక్చర్ చేసిందో, సో ఆ హెలికాప్టర్స్ని US నేవీ ఇటీవల ఎవరికి అందజేసింది అంటే ఇండియన్ నేవీకి అందజేయడం జరిగింది. అందుకని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది. సో దట్ ఈస్ అబౌట్ ద కరెంట్ అఫైర్. సో రీసెంట్లీ మల్టీ రోల్ హెలికాప్టర్స్ MRH-60గా పిలువబడేవి న్యూస్లో ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే ఇండియన్ నేవీ US నేవీ ఎయిర్ స్టేషన్ అయిన శాన్ డిగో ప్రాంతం నుంచి ఆ హెలికాప్టర్స్ని రిసీవ్ చేసుకుంది. దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు అంటే లాక్హీడ్ మార్టిన్గా చెప్పొచ్చు. సో అది ఇక్కడ ఏంటంటే ఈ హెలికాప్టర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, సో జనరల్గా మనకి ఆల్ వెదర్ కండిషన్స్ని తట్టుకోగలవు అప్డేటెడ్ సెన్సార్ టెక్నాలజీతో ఇవి తయారు చేయబడ్డాయి. మన దగ్గర ఆల్రెడీ ధ్రువ్ లాంటి హెలికాప్టర్స్ ఉన్నా, సో ఇది వన్ ఆఫ్ ద ఏమంటారు అప్డేటెడ్ సెన్సార్స్తో అప్డేటెడ్ వెదర్ టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చర్ చేయబడిన హెలికాప్టర్స్ ఇవి. సో అలాంటి వాటిని తీసుకోవడం జరిగింది ఇండియన్ నేవీ. అలాగే ఇలాంటిదే మనకి ఇంకొకటి కూడా కరెంట్ అఫైర్లో ఉంది. ఒక 2 days బ్యాక్ డిస్కస్ చేసుకున్నాం. అమెరికాలోని బోయింగ్ కంపెనీ ఏదైతే ఉందో అది మ్యానుఫ్యాక్చర్ చేసిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్, దాని పేరు వచ్చేసి మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది, P-8I. సో P-8I అనే వార్ఫేర్ సబ్మెరైన్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో, సో దాన్ని ఇటీవల USA నుంచి ఇండియా రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది. అది 10th one అని కూడా చెప్పొచ్చు. ఆల్రెడీ ఇది వరకు 8 వాటిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ ఇయర్ ఒకటి రిసీవ్ చేసుకున్నారు, ఈ ఇయర్ 10th one రిసీవ్ చేసుకున్నారు. ఇది అమెరికాకి చెందిన బోయింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది. అంటే ఇటీవల USA ఇండియాకి సంబంధించి డిఫెన్స్ సిస్టంలో అది నేవీ అయినా ఎయిర్ లేకపోతే ఎయిర్ ఫోర్స్ అయినా ఆర్మీ అయినా 2 విషయాలు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ మంత్లో ఇండియన్ నేవీ US నేవీ దగ్గర నుంచి తీసుకున్నది ఏది అంటే మల్టీ రోల్ హెలికాప్టర్స్ MH-60. అలాగే US బోయింగ్ కంపెనీ చేసిన ఏ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇండియా ఇటీవల రిసీవ్ చేసుకుంది అంటే P-8I అని పిలువబడే ఈ సిరీస్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇండియాకి USకి మధ్య జరిగిన ఈ సంవత్సరంలో జరిగిన యుద్ధ విన్యాసం పేరేది అంటే వజ్ర ప్రహార్గా చెప్పొచ్చు. అలాగే ఇండియన్ నేవీ అనేది న్యూస్లో ఉంది కాబట్టి ఇండియన్ నేవీ అడ్మిరల్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఎవరు అంటే కరంబీర్ సింగ్. ప్రస్తుతం కరంబీర్ సింగ్ ఇండియన్ నేవీ అడ్మిరల్గా ఉన్నారు. ఇండియన్ నేవీ డే వచ్చేసి ఎప్పుడు అంటే December 4th. ఎవ్రీ ఇయర్ December 4th ఇండియన్ నేవీ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటీవల ఇండియన్ నేవీకి సంబంధించిన ఏ షిప్ న్యూస్లో ఉంది అంటే INS థాబార్. ఇదే మనం కొన్ని రోజుల క్రితం చెప్పుకున్నాం, ఇది కూడా ఈ మంత్ న్యూస్లోదే. INS థాబార్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇది తల్వార్ క్లాస్కి చెందిన 3rd generation షిప్గా చెప్తున్నారు. దీనిని ఆఫ్రికా అండ్ యూరప్ కాంటినెంట్లోని కొన్ని కంట్రీస్ దగ్గర సో విజిట్ చేయడానికి పంపించారు. అక్కడ విజిట్ చేయడం, అక్కడ ఆ కంట్రీలో యుద్ధ విన్యాసాలు కండక్ట్ చేయడం అనేది ఈ షిప్ యొక్క ప్రధాన బాధ్యత. సో అందుకని INS థాబార్ కూడా న్యూస్లో ఉంది. అంటే ఆఫ్రికా, ఈజిప్ట్ కంట్రీస్ నేవీ యుద్ధ విన్యాసాలు అండ్ విజిట్కి సంబంధించి ఇండియా ప్రయోగించిన షిప్ పేరు, ఇండియా స్టార్ట్ చేసిన షిప్ పేరు ఏది అంటే INS థాబార్. ఇండియన్ నేవీ డే December 4th. ఇండియన్ నేవీ అడ్మిరల్గా ఉన్నది కరంబీర్ సింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నేవీ US నేవీ దగ్గర నుంచి ఏం రిసీవ్ చేసుకుంది అంటే MH-60. అది ఏ కేటగిరీ అంటే మల్టీ రోల్ హెలికాప్టర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ డే వచ్చి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నల్లజాతి సూర్యుడిగా పిలువబడే నెల్సన్ మండేలా. సో నెల్సన్ మండేలా గారిని రికగ్నైజ్ చేస్తూ ఆయనకి హానర్కి తగ్గట్టుగా ఆయన గౌరవార్థంగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2009లో మొట్టమొదటిసారిగా July 18th అనే దాన్ని ఏ డేగా రికగ్నైజ్ చేసింది అంటే మండేలా డే కింద రికగ్నైజ్ చేసింది. July 18th మండేలా డే అని పిలవచ్చు, లేదా నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే అని కూడా పిలవచ్చు. సో అది ఈ డే యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు. 2009లో ఇది స్టార్ట్ అయింది. అండ్ దీని యొక్క థీమ్ ఏంటి ఈ సంవత్సరం అంటే వన్ హ్యాండ్ కెన్ ఫీడ్ అనదర్. సో వన్ హ్యాండ్ కెన్ ఫీడ్ అనదర్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా చెప్పొచ్చు, లేదా థీమ్గా చెప్పొచ్చు ఈ సంవత్సరం.
సో కరెంట్ అఫైర్ పరంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మండేలా డే లేదా నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే అనేది ఎప్పుడు అంటే జూలై 18 అండ్ దీని యొక్క థీమ్ వచ్చేసి వన్ హ్యాండ్ కెన్ ఫీడ్ అనదర్ అనేది దీని యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతంగా గుర్తుపెట్టుకోవచ్చు. యుఎన్ ఎప్పటి నుంచి దీన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది అంటే 2009. సో అది ఇప్పుడున్న ప్రస్తుత కరెంట్ అఫైర్. అయితే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చూడాలి. సో బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ నెల్సన్ మండేలాకి రిలేటెడ్గా ఏం కరెంట్ అఫైర్స్ ఉన్నాయో చూడాలి. ఈ సంవత్సరం ఏప్రిల్ మంత్లో నెల్సన్ మండేలా వరల్డ్ హ్యూమనిటేరియన్ అవార్డ్ నెల్సన్ మండేలా వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డ్ 2021 అనే దాన్ని ప్రకటించారు. సో ఈ అవార్డ్ని హైదరాబాద్కి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందుకున్నారు ఈ సంవత్సరం. సో ఆమె కూడా న్యూస్లో ఉంది. ఆమె పేరు వచ్చేసి రుమానా సిన్హా సెహగల్. సో రుమానా సిన్హా సెహగల్ ఈజ్ ఇన్ న్యూస్. సో హైదరాబాద్కి చెందిన ఎంటర్ప్రెన్యూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా బేసిక్గా ఆమె ప్రొఫెషన్. సో ఆ పర్సన్ వచ్చేసి నెల్సన్ మండేలా వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డ్ 2021 గెలుచుకున్నారు. సో నెల్సన్ మండేలా గురించి జూలైలోనేమో మండేలా డే అనేది న్యూస్లో ఉంది. అంతకు ముందర చూస్తేనేమో ఈ అవార్డుకి సంబంధించి ఈ నెల్సన్ మండేలా పర్సన్ మనకి న్యూస్లో కనిపించారు. ఇంకొంచెం ముందరికి వెళ్తే అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే జింజీ ఈజ్ ఇన్ న్యూస్. సో నెల్సన్ మండేలాకి సంబంధించి ఎవరు న్యూస్లో ఉన్నారంటే జింజీ. సో షీఈ్ ద డాటర్ ఆఫ్ నెల్సన్ మండేలా. రీసెంట్గా ఆమె చనిపోయారు. లాస్ట్ ఇయర్ హెల్త్ ప్రాబ్లం దృష్ట్యా ఆమె చనిపోవడం జరిగింది అని చెప్పి సౌత్ ఆఫ్రికా ప్రకటించింది. సో దానివల్ల కూడా నెల్సన్ మండేలా ఇండైరెక్ట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్నారు. అంటే 2020 నుంచి 2021 మధ్యలో నెల్సన్ మండేలా కరెంట్ అఫైర్స్లో ఈ విషయాల్లో ఉన్నారని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే జూలై 18 మండేలా డే లేదా నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే కింద మనం చెప్పొచ్చు. సో దీన్ని పక్కన పెడితే జనరల్గా ఈయన ప్రొఫైల్ చూస్తే నెల్సన్ మండేలా ప్రొఫైల్ చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్ అని చెప్పొచ్చు, రివల్యూషనరీ పర్సన్, ఫిలంథ్రోఫిస్ట్ కింద కూడా ఈయన చెప్పడం జరుగుతుంది నెల్సన్ మండేలాని. అలాగే అండ్ తన యొక్క కంట్రీ ఏదైతే ఉందో కంట్రీ కావచ్చు, తన చుట్టుపక్కల ఏరియా పీపుల్ కావచ్చు, సో వాళ్ళ కోసం దాదాపుగా 27 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి. అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు యూజ్ టు చేంజ్ దట్ వరల్డ్ అని చెప్పేసి ఒక గొప్ప కోట్ లాంటివి ఇచ్చిన పర్సన్ కూడా నెల్సన్ మండేలానే. సో అలాంటి నెల్సన్ మండేలా తన జీవితంలో అటు వాట్ ఎవర్ దట్ జైలు శిక్ష కావచ్చు లేకపోతే పోరాటాలు కావచ్చు అవి చేశారు. అండ్ నోబెల్ శాంతి బహుమతి లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులని కూడా ఈయన సొంతం చేసుకున్నారు. 1990లో భారతదేశం ఈయనకి భారతరత్నాన్ని కూడా ఇవ్వడం జరిగింది. నెల్సన్ మండేలాకి 1990లో భారతదేశం భారతరత్న అవార్డుని ఇచ్చింది. దాని తర్వాత 1993లో నోబెల్ శాంతి బహుమతిని ఈయన పొందడం జరిగింది. అండ్ 1994లో సౌత్ ఆఫ్రికాకి అధ్యక్షుడిగా మొట్టమొదటిసారిగా నెల్సన్ మండేలా ఎన్నిక కాబడ్డారు. ఇది ఈయన జీవితంలో 3 ఇంపార్టెంట్ ఘట్టాలుగా చెప్పొచ్చు. 1993 నోబెల్ పీస్ ప్రైజ్, 1990 భారతరత్న అండ్ 1994 వచ్చేసి సౌత్ ఆఫ్రికాకి అధ్యక్షుడిగా ఈయన ఎంపిక కావడం జరిగింది. అలాగే యాక్చువల్గా మనకి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, మదర్ తెరిసా అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెల్సన్ మండేలా, వీళ్ళ ముగ్గురిని భారతరత్న అవార్డ్స్ అందుకున్న దాంట్లో కొంత ప్రత్యేకంగా చెప్తారు. 1980లో మదర్ తెరిసా నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్నారు. 1987లో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఫ్రంటియర్ గాంధీ అని పిలుస్తారు, ఆయన అందుకోవడం జరిగింది. 1990లో భారతరత్నాన్ని అందుకున్నది నెల్సన్ మండేలా. సో అది భారతరత్న గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ నెల్సన్ మండేలా గురించి. So this is all about that Nelson Mandela. Nelson Mandela International Day is a July 18th and theme వచ్చేటప్పటికి వన్ హ్యాండ్ కెన్ ఫీడ్ అనదర్. ఈజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ. ఆయనకి భారతరత్న ఎప్పుడు వచ్చింది అంటే 1990, లేదా నోబెల్ పీస్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది అంటే 1993, లేదా నెల్సన్ మండేలా వరల్డ్ హ్యూమనిటేరియన్ అవార్డ్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే ఎవరికి వచ్చింది అంటే రుమానా సిన్హా సెహగల్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కిసాన్ సారథ్. సో కిసాన్ సారథి అనే యాప్ న్యూస్లో ఉంది. సో రీసెంట్గా దీన్ని లాంచ్ చేసిన వాళ్ళు ఎవరంటే 2 కేంద్ర మంత్రులు. ఒకటి వ్యవసాయ శాఖ మంత్రి, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నరేంద్ర సింగ్ తోమార్, అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన అశ్విని వైష్ణవ్ గారు. ఈ 2 కేంద్ర మంత్రులు కలిసి ఇటీవల ఇనాగ్రేట్ చేసిన యాప్ ఏది అంటే కిసాన్ సారథి. సో దట్ ఈజ్ ఇన్ న్యూస్. సో దీన్ని డెవలప్ చేసింది అండ్ యాజ్ వెల్ యాజ్ దీని వెనకాల మెయిన్ ఎస్టాబ్లిష్మెంట్కి కారణం ఎవరు అంటే ఐకార్ అని చెప్పొచ్చు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేది 1929 జూలై 16న ప్రారంభించబడింది. అయితే ఇటీవల దీని ఫౌండేషన్ డే సందర్భంగా, ఇది స్థాపించబడిన రోజు సందర్భంగా
కిసాన్ సారథి అనే యాప్ని డెవలప్ చేశారు. ఈ యాప్లో ఏంటి అంటే రైట్ ఇన్ఫర్మేషన్ ఎట్ రైట్ టైం. సో రైతుకి ఏదైతే ఎగ్జాక్ట్గా పర్టికులర్ టైంలో పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ పంటకి సంబంధించి లేకపోతే దాని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి అదంతా కూడా ఈ యాప్లో డిజైన్ చేయబడింది. ఇలాంటి యాప్ని ఇటీవల నరేంద్ర సింగ్ తోమార్ ఎవరైతే ఉన్నారో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆయన, అండ్ నెక్స్ట్ వచ్చేసి అశ్విని వైష్ణవ్, సో ప్రస్తుతం రైల్వే మినిస్టర్గా అండ్ యాజ్ వెల్ యాజ్ అ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగానికి ఎవరైతే మంత్రిగా ఉన్నారో అశ్విని వైష్ణవ్, వీళ్ళిద్దరూ కలిసి జాయింట్గా ఐకార్ రూపొందించిన ఈ కిసాన్ సారథి అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ అది. అయితే ఇంకొంచెం బ్యాక్ వెళ్తే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రతి సంవత్సరం కూడా ఒక అవార్డుని ప్రకటిస్తుంది. దాని పేరు నానాజీ దేశ్ముఖ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అవార్డ్. 2021 నానాజీ దేశ్ముఖ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అవార్డుని అందుకున్నది ఎవరు అంటే రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే మనకి ఒడిస్సాలోని కటక్ కేంద్రంగా పనిచేస్తుందో, సో దానికి చెందిన శాస్త్రవేత్తలు ఆ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ ఇటీవల నానాజీ దేశ్ముఖ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అవార్డుని పొందడం జరిగింది. అందుకని చెప్పేసి ఐకార్ గత 2 నెలల్లో ఇంపార్టెంట్గా న్యూస్లో ఉండడానికి కారణం ఇదని చెప్పొచ్చు. ఇది ఢిల్లీ హెడ్ క్వార్టర్స్గా పనిచేస్తుంది. ఇది మనకి దీనికి సంబంధించిన విషయం. అయితే ఇక్కడ రైతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొకటి కూడా చూడాలి, కిసాన్ దివాస్. సో కిసాన్ దివాస్ అనొచ్చు లేదా ఫార్మర్స్ డే అనొచ్చు. ఎవ్రీ ఇయర్ ఫార్మర్స్ డే లేదా కిసాన్ దివాస్ అనే దాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే December 23rd. దీంట్లో కూడా మేజర్ రోల్ ఎవరిది ఉంటుందంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్దే ఉంటుంది. December 23rd దేశవ్యాప్తంగా పలు ప్రోగ్రామ్స్ని అండ్ పలు ప్రాజెక్ట్స్ని చేపట్టేది అండ్ డెవలప్ చేసేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పొచ్చు. విత్ ద సపోర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహాయంతో ఏదైతే ఈ సంస్థ ఉందో December 23rd కిసాన్ దివాస్ లేదా ఫార్మర్స్ డే సందర్భంగా పలు ప్రాజెక్ట్స్ని పలు ప్రోగ్రామ్స్ని కూడా ఇది జరపడం జరుగుతుంది. అలాగే December 23rd ఎందుకు దీన్ని రికగ్నైజ్ చేశారు అంటే 5th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సో 5వ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో చౌదరి చరణ్ సింగ్, ఆయన యొక్క గౌరవార్థం December 23rd కిసాన్ దివాస్ లేదా ఫార్మర్స్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇదే కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇటీవల July 8th రైతు దినోత్సవం లేదా ఏదైతే ఫార్మర్ డే ఉందో సో దాన్ని ప్రకటించింది అని. యాక్చువల్గా మనకి ఏదైతే December 23rd ఉందో ఓవరాల్ ఇండియాలో అప్పుడు కిసాన్ డే లేదా ఫార్మర్స్ డే చేస్తారు. సో దాన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎవరైతే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన యొక్క జ్ఞాపకార్థం July 8th రైతు దినోత్సవం కింద అక్కడ రికగ్నైజ్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా చేపట్టింది అని చెప్పి మనం డిస్కస్ చేసాం. అప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్ రిపీట్ అయింది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. కిసాన్ సారథి అనేది న్యూస్లో ఉంది. ఇది ఎందుకు స్టార్ట్ చేయబడింది అంటే ఇటీవల ఐకార్ యొక్క ఫౌండేషన్ డే సందర్భంగా దీన్ని స్టార్ట్ చేశారు. ఐకార్ యొక్క ఎబ్రివేషన్ ఏది అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. దీన్ని ప్రారంభించింది ఏ మంత్రిత్వ శాఖ అంటే ఒకటి వచ్చేసి నరేంద్ర సింగ్ తోమార్ వ్యవసాయ శాఖ మంత్రి, ఇంకొకటి వచ్చేసి అశ్విని వైష్ణవ్ గారు, ఈయన ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కూడా మంత్రిగా ఉన్నారు. అలాగే రైతు దినోత్సవం ఫార్మర్స్ డే అనేది ఎప్పుడు అంటే December 23rd. మరి ఐకార్ ఇంకెప్పుడైనా న్యూస్లో ఉందా రీసెంట్గా అంటే దట్ ఈస్ అ నానాజీ దేశ్ముఖ్ ఐకార్ అవార్డ్ 2021 అనేది ఎవరికి లభించింది అంటే దట్ ఈస్ అ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కటాక్ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్లకి ఇది లభించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ కిసాన్ సారథి. నెక్స్ట్ వన్ చూద్దాం. బెనారస్ రైల్వే స్టేషన్ ఈజ్ ఇన్ న్యూస్. సో బెనారస్ రైల్వే స్టేషన్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. సో దీనికి గల కారణం ఏంటో చూద్దాం. ఇటీవల నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ ఏదైతే ఉందో అది ఉత్తరప్రదేశ్లోని మాందువాది రైల్వే స్టేషన్ని బెనారస్ రైల్వే స్టేషన్ కింద నేమ్ చేంజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఉత్తరప్రదేశ్లోని ఏదైతే ఆల్రెడీ వారణాసి అనే ప్రాంతంలో మాందువాది రైల్వే స్టేషన్ కింద ఎగ్జిస్ట్ అయి ఉందో ఆ ప్రాంతాన్ని ఇటీవల నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ బెనారస్ రైల్వే స్టేషన్ కింద నేమ్ చేంజ్ చేసింది. దానికి సంబంధించిన సైన్ బోర్డ్స్ని కూడా ఇటీవల మార్చడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అయితే దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూడా చూడాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా 64 సంవత్సరాల తర్వాత తిరిగి అదే రైల్వే స్టేషన్కి బెనారస్ రైల్వే స్టేషన్ అని పేరు పెట్టడం జరిగింది. 64 ఇయర్స్ తర్వాత ఇది జరిగింది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బ్రిటిషర్స్ ఇండియాలో రైల్వే వ్యవస్థని స్థాపించిన తర్వాత సో వారణాసిలోని ఏదైతే రైల్వే జోన్ ప్రాసెస్ ఉందో రైల్వే స్టేషన్స్ ప్రాసెస్ ఉన్నాయో అవన్నీ కూడా బెనారస్ క్యాంట్ అనే నేమ్ మీద
జరిగాయంట. దాని తర్వాత ఉత్తరప్రదేశ్ సెకండ్ మినిస్టర్గా ఎవరైతే వచ్చారో, సెకండ్ చీఫ్ మినిస్టర్గా ఆయన ఆ బెనారస్ క్యాంటీన్ కాస్త వారణాసి జంక్షన్ కింద చేంజ్ చేశారు. తిరిగి ఆ వారణాసి జంక్షన్లో ఏదైతే ప్రాంతం ఉందో దానిని మందువాది రైల్వే స్టేషన్ కింద కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు 1990s నుంచి ఇప్పటిదాకా. అయితే 2009లో ఇప్పుడైతే ఎవరైతే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారో మనోజ్ సిన్హా, ఆయన ప్రతిపాదించారు దీనిని తిరిగి బెనారస్ కింద చేంజ్ చేయాలి అని. 2009లో ఆయన ప్రతిపాదిస్తే 2019లో యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఇటీవల నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడంతో ఈ మాందువాది రైల్వే స్టేషన్ ఉత్తరప్రదేశ్ కాస్త బెనారస్ రైల్వే స్టేషన్ కింద నేమ్ చేంజ్ చేసుకోవడం జరిగింది. సో అలాగే నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఏ స్టేషన్లో ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో, ఎస్పెషల్లీ ఏ ప్లేస్లో ఉంది అంటే గోరఖ్పూర్. సో గోరఖ్పూర్లోని ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ అనేది లొకేట్ అయి ఉంది. అయితే ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాలు 2017 నుంచి నేమ్స్ చేంజ్ చేసుకుంటూ వచ్చాయి ఇప్పటిదాకా. ఇప్పుడు ప్రజెంట్ డే అయితే బెనారస్ రైల్వే స్టేషన్ కింద చెప్పొచ్చు. సో దీనికి ముందర అయితే మనకి దాందుబాద్ అని చెప్పేసి ఇంకొక ప్రాంతం కూడా ఉంది. సో దాందుబాద్ అనే ప్రాంతంలో ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో దాని పేరుని మా బారాహి దేవి రైల్వే స్టేషన్ కింద చేంజ్ చేయడం జరిగింది. మా బారాహి దేవి రైల్వే స్టేషన్, ఇది దాందుబాద్ రైల్వే స్టేషన్ నేమ్ని ఇలా చేంజ్ చేశారు. అలాగే 2017లోనే భారతదేశంలోని నార్త్ ఈస్ట్ రైల్వే జోన్లో కూడా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్గా పిలువబడే మొఘల్ సారాయి రైల్వే స్టేషన్. సో 2017లో మొఘల్ సారాయి రైల్వే స్టేషన్ని కాస్త దీన్ దయాల్ ఉపాధ్యాయ్ రైల్వే స్టేషన్ కింద చేంజ్ చేశారు. దాని తర్వాత అలహాబాద్ ఏదైతే ఉందో అలహాబాద్ రైల్వే జంక్షన్ని కాస్త ప్రయాగ్రాజ్ రైల్వే జంక్షన్ కింద నేమ్ చేంజ్ చేశారు. దాందుబాద్ రైల్వే జోన్ని కాస్త మనకి మా బారాహి దేవి కింద చేంజ్ చేయడం జరిగింది. ఇటీవల ఏదైతే మాందువాది ఉందో దానిని బెనారస్ రైల్వే స్టేషన్ కింద చేంజ్ చేశారు. 2017 నుంచి టిల్ డేట్ దాకా ఏవైతే మొఘల్ సారాయి కానీ దాందుబాద్ కానీ మాందువాది ప్రదేశాలు ఉన్నాయో ఈ రైల్వే స్టేషన్స్, రైల్వే జోన్స్ యొక్క రైల్వే ప్రదేశాల యొక్క నేమ్స్ని మార్చడం జరిగింది ఉత్తరప్రదేశ్ అండ్ రైల్వే జోన్ ప్రభుత్వం. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ మీకు తెలుసు యోగి ఆదిత్యనాథ్ అని. అలాగే ఉత్తరప్రదేశ్ గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్. అండ్ ప్రస్తుతం రైల్వే మినిస్టర్గా, నూతన రైల్వే మినిస్టర్గా విధులు చేపడుతుంది అశ్విని వైష్ణవ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్. దాని పేరు స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ప్రోగ్రామ్. ఇటీవల స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఇద్దరు కేంద్ర మంత్రులు కలిసి ప్రారంభించారు. ఒకళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇంకొకళ్ళు వచ్చేసి ట్రైబల్ మినిస్టర్. ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి వచ్చేసి మనకి ధర్మేంద్ర ప్రధాన్. సో ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ గారు అండ్ యాజ్ వెల్ యాజ్ అ ట్రైబల్ మినిస్టర్ అయిన అర్జున్ ముండా ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఇద్దరు కలిసి ప్రారంభించిన ప్రోగ్రామ్ పేరు వచ్చేసి మనకి స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ప్రోగ్రామ్ అంటాం. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తారంటే 50,000 మంది టీచర్స్ని తీసుకుంటారు. 50,000 టీచర్స్ని వీళ్ళు కన్సిడర్ చేసి ఈ 50,000 టీచర్స్కి కూడా అకార్డింగ్ టు ద సిబిఎస్ఈ సిలబస్, సో సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు, ఇతరితర టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇన్నోవేటివ్గా వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఈ స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇలాంటి టీచర్స్ని భారతదేశంలో ఇప్పుడున్న టెక్నాలజీని అప్డేట్ చేస్తూ, సో ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా అండ్ సిలబస్కి తగ్గట్టుగా టీచర్స్ని ఒక ప్లాట్ఫామ్ మీద ట్రైన్ చేయడం కోసం ఆల్రెడీ ప్రోలాంగ్డ్ ఎగ్జిస్ట్ పథకాన్ని ఒక దాన్ని తీసుకొచ్చారు. దాని పేరే మనకి నిష్ఠా అంటున్నాం. ఆల్రెడీ మీకు దీని గురించి తెలుసు, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ టీచర్స్ అండ్ హెడ్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అంటాం. సో అలాంటి దాన్ని ఒక దాన్ని తీసుకురావడం జరిగింది నిష్ఠా అనే దాంతో. అండ్ ఇదే వచ్చేసి మనకి లక్షల మంది టీచర్స్ని ప్రోలాంగ్ పీరియడ్లో ట్రైన్ చేస్తారు. లైక్ ఇలాంటి ప్రోగ్రామే, ఇది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు, చాలా తక్కువ మందికి ఇందులో అవకాశం ఉంటుంది. సో దీనికి వచ్చేటప్పటికి ప్రోలాంగ్ పీరియడ్, చాలా ఎక్కువ మంది టీచర్స్కి దీంట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక కరెంట్ అఫైర్ కూడా రీసెంట్గా వచ్చింది నిష్ఠా మీద. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిష్ఠాని ఆన్లైన్గా మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసింది అని, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కోవిడ్ నేపథ్యం దృష్ట్యా ఈ నిష్ఠా అనే దాన్ని ఫస్ట్ టైం ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కొనసాగించడం జరుగుతుంది. సో అందువల్ల నిష్ఠా అనేది న్యూస్లోకి వచ్చింది. ఆల్రెడీ ఈ పథకం ఎగ్జిస్ట్ అయి ఉన్న కొన్ని లక్షల మంది టీచర్స్ దీంట్లో ట్రైన్ అవుతున్నా సరే ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో కొంతమంది మేరకు మాత్రమే తీసుకొని వాళ్ళని సిబిఎస్ఈ ట్రెండ్కి తగ్గట్టుగా అండ్ వాళ్ళని అప్డేట్ చేసేలాగా ట్రైన్ చేసేదే ఈ స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ప్రోగ్రామ్గా చెప్పొచ్చు. దీనిని విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు అండ్ గిరిజన వ్యవహార శాఖ మంత్రి అయిన అర్జున్ ముండా ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి ప్రారంభించడం జరిగింది. అలాగే ఇదంతా కూడా ఎడ్యుకేషన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి
నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది ఎప్పుడు అంటే November 11th. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు నేషనల్ ఎడ్యుకేషన్ డే వచ్చేసి November 11. ఎందుకంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరైతే మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయిన ఎవరైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉన్నారో ఆయన యొక్క గౌరవార్థం November 11th అనే దాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ డే కింద రికగ్నైజ్ చేశారు. దట్ ఈస్ అబౌట్ ద స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మధ్యప్రదేశ్కి సంబంధించింది అండ్ జ్యుడిషియరీ సిస్టమ్కి సంబంధించింది కూడా. ఇటీవల ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్లాట్ఫామ్ అనే దాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ప్రారంభించింది. ఆ 3 ప్రాంతాలు కూడా ఒకటి వచ్చేసి మనకి గ్వాలియర్ అనే ప్రాంతం, అండ్ ఇంకొకటి వచ్చేసి జబల్పూర్ అనే ప్రాంతం, అండ్ ఇంకొకటి వచ్చేసి భూపాల్. సో మధ్యప్రదేశ్లోని భూపాల్ అండ్ జబల్పూర్, గ్వాలియర్ అనే ప్రాంతాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్లాట్ఫామ్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అయితే మనకి తెలియాల్సింది ఏంటంటే ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్లాట్ఫామ్ గురించి తెలియాల్సి ఉంటుంది. సో జనరల్గా ఇండియాలో ఎక్కువగా ఇండియా లాంటి కంట్రీస్లో, నాట్ ఓన్లీ ఇండియా, ఇలాంటి కంట్రీస్లో సహజంగా ప్రాబ్లమ్స్ వచ్చేది ఎక్కడ అంటే ఏ డిస్ప్యూట్స్లో అంటే లైక్ బిజినెస్ కాంట్రాక్ట్స్ కానీ, లేకపోతే ఇంటి అద్దెకి సంబంధించి ఏదైతే రెంటల్ అగ్రిమెంట్స్ ఉంటాయో, రెంటల్ అగ్రిమెంట్స్ బిజినెస్ కాంట్రాక్ట్స్కి సంబంధించి ఎక్కువ వివాదాలు వస్తూ ఉంటాయి. సో ఈ వివాదాలు వచ్చినప్పుడు యాజ్ పర్ ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా, రీసెంట్గా ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కథనం ప్రకారం అయితే 5 to 10% వాళ్ళు అక్కడికక్కడే డిస్ప్యూట్స్ని మాట్లాడి సెటిల్ చేసుకుంటారంట. మిగిలిన వాళ్ళందరూ కూడా కోర్ట్స్ని అప్రోచ్ అవుతారు, నిర్ణీత కోర్ట్స్ని, లైక్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కావచ్చు, హై కోర్ట్స్ కావచ్చు, ఇలా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. కొద్ది కాలంగా చూసుకుంటే, కొన్ని సంవత్సరాల తరబడి చూసుకుంటే మనకి దేశవ్యాప్తంగా హైకోర్ట్స్లో 46.5 lakhs కేసెస్ ఈ అగ్రిమెంట్స్ మీదే పెండింగ్ పడి ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి కేసెస్ కోర్టుకి అప్రోచ్ అయినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది, అది ఒకటి. రెండోది ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది అండ్ పే చేయాల్సి వస్తూ ఉంటుంది, ఫీజెస్ కానీ మిగతా ఏమన్నా సరే. ఇంకొకటి వచ్చేసి కోర్ట్స్ మీద ఎక్కువగా బర్డెన్ పడుతూ ఉంటుంది, సంఖ్య పెరిగే కొద్ది కూడా. సో ఇవన్నీ కూడా దీంట్లో డిసడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి డిసడ్వాంటేజెస్ అన్నిటినీ కూడా కంప్లీట్గా స్టాప్ చేయడం కోసం ఇటీవల మనకి న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ సిస్టమ్ ఏదైతే ఉందో ఒక ప్రతిపాదనని తీసుకొచ్చింది. అది ఏంటి అంటే ఆర్బిటరీ సిస్టమ్. ఎవరైతే గొడవ పడతారో, ఎవరికైతే డిస్ప్యూట్స్ వస్తాయో వాళ్ళిద్దరికీ మధ్య ఒక న్యాయ నిపుణ్ణి, అంటే ఎవరైతే మనకి జ్యుడిషియరీలో అడ్వైజర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని నియమించడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళిద్దరి వాదన విన్న తర్వాత ఆయన ఇచ్చిన సలహా కావచ్చు, ఆయన ఇచ్చిన లాస్ట్ జడ్జ్మెంట్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా దానికి అగ్రీ అయితే దాన్ని కోర్టులో రిజిస్టర్ చేస్తారు, కోర్టులో ఫైల్ చేస్తారు. సో కేసు కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి దాని తర్వాత అఫీషియల్గా వాళ్ళు ఈ అగ్రిమెంట్కి లేదా ఈ కేసుకి సంబంధించిన ఆయన ఏం చెప్పారో ఆ పర్టికులర్ పర్సన్ దానికి ఒప్పుకున్నట్టుగా వీళ్ళిద్దరూ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే కోర్టుకి బర్డెన్ తగ్గుతుంది అండ్ టైం అనేది ఏదైతే ఎక్కువ తీసుకుంటుందో అది కూడా మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అండ్ మనీని కూడా సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు, అటు ఇటు కూడా డిస్ప్యూట్స్లో ఉన్న వాళ్ళు కూడా. సో అందుకని చెప్పేసి డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. అయితే మధ్యప్రదేశ్ ఈసారి ఏం చేసింది అంటే ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్లాట్ఫామ్ని ఈ తరహాలోనే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి అది మధ్యప్రదేశ్లోని భోపాల్, జబల్పూర్, గ్వాలియర్ అనే ప్రాంతాలలో. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మధ్యప్రదేశ్ ఇటీవల వార్తల్లో ఉంది, ఎందుకంటే దానికి నూతన గవర్నర్గా అపాయింట్ చేయబడ్డారు ఒక పర్సన్. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా అపాయింట్ చేయబడిన పర్సన్ ఎవరు అంటే మాంగూబాయ్. సో మాంగూబాయ్ సి పటేల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇటీవల మనకి మధ్యప్రదేశ్ గవర్నర్గా అపాయింట్ చేయబడ్డారు. ఆల్రెడీ మీకు తెలుసు మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్లాట్ఫామ్ అనే దాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం దాని రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ప్రవేశపెట్టింది అంటే మధ్యప్రదేశ్. 3 ప్రదేశాలు ఇచ్చారు కాబట్టి ఏది కాదు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లైక్ ఆ 3 ప్రదేశాలని గుర్తుపెట్టుకోండి. ఒకటి గ్వాలియర్, 2 జబల్పూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ భూపాల్. మధ్యప్రదేశ్ ఫ్రీక్వెంట్గా న్యూస్లో వస్తుంది కాబట్టి చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ ఇటీవల నూతనంగా గవర్నర్గా అపాయింట్ అయిన పర్సన్ మాంగూబాయ్ సి పటేల్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ బుక్ అండ్ ఆధార్కి సంబంధించి ఈరోజు మనం కరెంట్ అఫైర్లో చెప్పుకునే బుక్ టాటా సంస్థల గురించి అండ్ టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి రాసిన బుక్ అది. సో బుక్ నేమ్ వచ్చేసి టాటా ద గ్లోబల్ కార్పొరేషన్ అండ్ దట్ బిల్డ్ ఇండియన్ క్యాపిటలిజం. ద గ్లోబల్ కార్పొరేషన్ దట్ బిల్డ్ ఇండియన్ క్యాపిటలిజం అనే దానిని ఇతివృత్తాంతంగా చేసుకుని అనే దాన్ని మోటోగా చేసుకుని టాటా అనే బుక్ని రాసింది మిర్సియా రయాను. సో మిర్సియా రయాను ఎవరైతే ఉన్నారో సో ఆయన ఈ బుక్ని రాయడం జరిగింది ఇటీవల. సో ఆథర్ వచ్చేసి రయాను అండ్ యాజ్ వెల్ ఎస్ బుక్ వచ్చేసి టాటా ద గ్లోబల్ కార్పొరేషన్ దట్ బిల్డ్ ఇండియన్ క్యాపిటలిజం.
ఇది వరకు ఎవరైతే జంషెడ్జీ టాటా ఉన్నారో, యాక్చువల్గా టాటా గ్రూప్ ఆఫ్ సంస్థల యొక్క అధినేత జంషెడ్జీ టాటా, ఫౌండర్ ఆఫ్ దిస్ కార్పొరేషన్ అని చెప్పొచ్చు. అలాంటి పర్సన్కి ఇటీవల ద బెస్ట్ ఫిలంథ్రోపిస్ట్ ఇన్ ద వరల్డ్, సో ప్రపంచంలోనే బెస్ట్ ఫిలంథ్రోపిస్ట్గా, టాప్ ఫిలంథ్రోపిస్ట్గా 2021కి గాను ఉన్నది ఎవరు అంటే జంషెడ్జీ టాటా ఉండడం జరిగింది. ఆయన గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత ఎవరైతే మిలిండా గేట్ ఫౌండేషన్ గురించి డిస్కస్ చేసాం, జంషెడ్జీ టాటా గారి గురించి డిస్కస్ చేసాం. వీళ్ళందరూ కూడా బెస్ట్ ఫిలంథ్రోపిస్ట్ అని చెప్పేసి లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో, జూన్ మంత్ కరెంట్ అఫైర్స్లో ఉన్నారు ఈయన. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ యాజ్ వెల్ ఎస్ బుక్ వచ్చేసి టాటా ద గ్లోబల్ కార్పొరేషన్ దట్ బిల్ట్ ఇండియన్ క్యాపిటలిజం అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది లైక్ టిస్కో, టాటా ఐరన్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ లాంటి వాటిని కానీ, లేదా ఏదైతే మనకి స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుందో జంషెడ్పూర్ లాంటి వాటిని కానీ డెవలప్ చేయడం, ఎస్టాబ్లిష్ చేయడంలో ముందు ఉన్న వ్యక్తి కానీ లేదా సంస్థ కానీ ఏది అంటే టాటాగా చెప్పొచ్చు. సో అలాంటి వాటి గురించి అండ్ రయాను రాసిన బుక్ ఇది, టాటా ద గ్లోబల్ కార్పొరేషన్ దట్ బిల్ట్ ఇండియన్ క్యాపిటలిజం. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రముఖ చలనచిత్ర నటి సురేఖ సిక్రీ 75 సంవత్సరాల వయసులో హార్ట్ స్ట్రోక్తో ఇటీవల మరణించారు. సో ఆమె న్యూస్లో ఉన్నారు. స్వతహాగా ఢిల్లీ ప్రాంతానికి చెందిన, ఇటీవల హార్ట్ స్ట్రోక్ కారణంగా ముంబైలో చనిపోయారు. ఈమె నేమ్ తెలియని ఇండియన్స్ చాలామంది ఉంటారని చెప్పొచ్చు, చాలా పాపులర్ అని చెప్పొచ్చు. చాలా మూవీస్లో నటించారు అండ్ ఎస్పెషల్లీ సీరియల్స్లో నటించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలికా వధు, లేదా తెలుగులో ఏదైతే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఉందో, సో సంచలనం సృష్టించిన పాత్ర ఈమెది. అలాంటి సురేఖ సిక్రీ ఎవరైతే 3 నేషనల్ అవార్డ్స్ని అందుకున్నారు, 3 నేషనల్ అవార్డ్స్ని ఆమె జీవితం మొత్తంలో అందుకున్నారు ఈ పర్సన్. అండ్ దాంతోపాటు 2018లో బదాయి హో అనే మూవీలో ఈమె సహాయ నటిగా కూడా నటించారు. అండ్ ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఈమె లాస్ట్ జాతీయ అవార్డుని కూడా అందుకున్నారు. అండ్ రీసెంట్గా ఏదైతే నెట్ఫ్లిక్స్లో వచ్చే గోస్ట్ సిరీస్ ఉందో, సో దాంట్లో ఈమె కనిపించడం జరిగింది. అది ఈమె యొక్క ప్రొఫైల్. అటు బాలీవుడ్ రంగంలోని మూవీస్లో అండ్ సీరియల్స్లో, తెలుగులో డబ్బైన ఆ సీరియల్లో వల్ల ఈమె భారతదేశంలో మొత్తం కూడా ఒక ప్రముఖ నటిగా గుర్తింపు పొందారని చెప్పొచ్చు. అలాగే 3 నేషనల్ అవార్డ్స్తో పాటు పలు అవార్డ్స్ని సినీ రంగంలో సొంతం చేసుకున్నారు సురేఖ సిక్రీ. సో అలాంటి పర్సన్ ఇటీవల మరణించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హైకోర్ట్ రిలేటెడ్ అని చెప్పొచ్చు, లేదా జమ్మూ కాశ్మీర్ లడాఖ్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఆల్రెడీ మనకు తెలుసు జమ్మూ కాశ్మీర్ స్టేట్ని ఇటీవల జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీస్గా మార్చారు. సో మార్చిన తర్వాత వాటికి ఒక ఉమ్మడి హైకోర్ట్ని, కామన్ హైకోర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్కి లడాఖ్కి కామన్గా ఉన్న హైకోర్ట్ నేమ్ని హైకోర్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాఖ్గా చేంజ్ చేయడం జరిగింది. దానికి ఒక అఫీషియల్ రికగ్నైజేషన్ నేమ్ ఇవ్వడం జరిగింది, ద హైకోర్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ కింద. ఇటీవల దీనికి సంబంధించి ఏదైతే ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ మీద భారతదేశ ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ ఇటీవల సంతకం కూడా చేయడం జరిగింది. సో ఆయన సైన్ తర్వాత అఫీషియల్గా ఈ న్యూస్ అనేది సర్క్యులేట్ అయింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ కేంద్ర పాలిత ప్రాంతాలకి జాయింట్గా ఉన్న హైకోర్ట్ నేమ్ని ఏమని రికగ్నైజ్ చేశారు అంటే హైకోర్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ కింద అఫీషియల్గా మనకి ఇది రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకు తెలుసు గత కొద్ది నెలలుగా జమ్మూ కాశ్మీర్ లడాక్ అనేవి న్యూస్లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, పేరు గుర్తుపెట్టుకోండి, మనోజ్ సిన్హా. సో ఈయన పలుసార్లు న్యూస్లో ఉండడం జరుగుతుంది. అలాగే కాశ్మీరీ డే గురించి మనం చెప్పుకోవడం జరిగింది. కాశ్మీరీ డే అనేది ఒకటి ఉంది అని చెప్పేసి కాశ్మీర్లో, సో దాన్ని అఫీషియల్గా ఇప్పుడు రికగ్నైజ్ చేయట్లేదు అని, ఏదైతే అక్టోబర్ 26 ఉందో దాన్ని అఫీషియల్ డే కింద జమ్మూ కాశ్మీర్లో హాలిడే కింద డిక్లేర్ చేస్తున్నారని ఇవి మనం చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి దర్బార్ మూమెంట్ అనేది ఉంటుంది. దర్బార్ మూమెంట్ అనేది భారతదేశంలో ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే అది కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ ప్రాంతాన్ని అండ్ జమ్మూ ప్రాంతాన్ని, 2 ప్రాంతాన్ని కూడా వింటర్ సమ్మర్ ఆధారంగా ఏమంటారు అడ్మినిస్ట్రేషన్ పరంగా కోసం వాడతారు. సో ఆ టైంలో ఏంటంటే ఎవరైతే వర్క్ చేస్తారో గవర్నమెంట్ అఫీషియల్స్ కొంతకాలం జమ్మూలో, కొంతకాలం శ్రీనగర్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని దర్బార్ మూమెంట్ అంటాం. కొంతకాలం ఇది కంప్లీట్గా ఖర్చుతో కూడుకుంది, ఎందుకంటే ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి, పీపుల్ మూవ్ అవ్వాలి. అలా ఆన్లైన్ వచ్చిన తర్వాత కొంచెం దీని మీద బర్డెన్ తగ్గిందని చెప్పొచ్చు. అయితే ఇటీవల ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల తరబడి వస్తున్న దర్బార్ మూమెంట్ కాశ్మీర్లో ఏదైతే ఉందో దాన్ని అఫీషియల్గా నిలిపివేశారు. దానివల్ల వార్తల్లో నిలిచింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ ట్యూలిప్ ఫెస్టివల్, భారతదేశంలోనే అతిపెద్ద ఏషియన్ ట్యూలిప్ ఫెస్టివల్ కూడా జమ్మూ కాశ్మీర్లోనే ఈ సంవత్సరం జరిగింది అండ్ ఏసియాలోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే
నీటి మీద తేలియాడే పోస్ట్ ఆఫీస్. సో మనకి ప్రపంచంలోనే ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో. అది కూడా ఏ లేక్ మీద అంటే దాల్ లేక్. సో దాల్ లేక్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు జమ్మూ కాశ్మీర్కి. జమ్మూ కాశ్మీర్లో ఇంపార్టెంట్ లేక్గా కూడా, రివర్గా కూడా మనం దేన్ని చెప్పొచ్చు అంటే జీలం. అండ్ జీలం మీద ఉన్న డ్యామ్ ఉరి. ఇది జమ్మూ కాశ్మీర్ మొత్తానికి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది. జీలం మీద ఉరి డ్యామ్ ఉంది. జీలం అనేది శ్రీనగర్ కాంబినేషన్తో ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే జమ్మూకి అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీనగర్కి సంబంధించిన క్యాపిటల్ మూమెంట్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా దాన్ని దర్బార్ మూమెంట్ అంటాం. ఇటీవల దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్యూలిప్ ఫెస్టివల్ అనేది జమ్మూ కాశ్మీర్లో సెలబ్రేట్ చేస్తారు. సో లడాక్ వచ్చేటప్పటికి గాల్వాన్ వ్యాలీ వల్ల కావచ్చు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వల్ల కావచ్చు, సో ఇలాంటి వాటి వల్ల, టిబెట్ వల్ల ఎక్కువగా మనకి లడాక్ అనేది న్యూస్లో కనిపిస్తూ ఉంటుంది. ఆర్కే సింగ్ మాథూర్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన ప్రస్తుతం మనకి లడాక్ యొక్క గవర్నర్ జనరల్గా, లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్గా ఉన్నారు. అలాగే లడాక్లో ఇంపార్టెంట్ ప్రాంతంగా మనం చెప్పేది లే. సో లే అనే ప్రాంతం లడాక్లోనే ఉంది. ప్యాంగాంగ్ లేక్ అనేది పలుసార్లు న్యూస్లో కనిపిస్తుంది. ఇది ఎక్కడిది అంటే లడాక్లో ఉంది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే ఇటీవల ఒక డిస్ప్యూట్ రీజియన్ ఏదైతే లడాక్కి సంబంధించిందో అది న్యూస్లోకి రావడం కూడా జరిగింది. ఎందుకంటే దలైలామా ఫెస్టివల్స్, దలైలామాకి సంబంధించిన ఏదైతే ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయో అక్కడ లడాక్లో జరుపుదామని అనుకున్నారు. సో దానికి సంబంధించి బోర్డర్ దగ్గర చైనా సైనికులు ఫ్లాగ్ని చూపించి నిరసన వ్యక్తపరిచారు. సో దానివల్ల లడాక్ అనేది ఇటీవల న్యూస్లోకి వచ్చింది. దలైలామా కాంట్రవర్సీ వల్ల కావచ్చు, దలైలామాకి సంబంధించిన న్యూస్ వల్ల. అండ్ రెండోది వచ్చేసి ఎన్టాబ్ అని మీకు గుర్తే ఉంటుంది. సో ఎన్టాబ్ అనేది లడాక్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది అక్కడ ప్రారంభించిన ఒక పథకంగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 35A అనేది ఏదైతే కశ్మీర్ సిటిజన్షిప్కి సంబంధించింది ఉందో అది రద్దు అయినా సరే ఇటీవల వార్తల్లో నిలిచింది. ఒకానొక రకంగా దానికి కారణం లడాక్ అని కూడా చెప్పొచ్చు. ఇలా లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్ పలుసార్లు న్యూస్లో ఉన్నాయి. అండ్ ఈసారి న్యూస్లో ఉండడానికి కారణం హైకోర్టుగా చెప్పొచ్చు. అలాగే హైకోర్టుకి సంబంధించి ఆల్మోస్ట్ మనకి ఆర్టికల్ 214, సో ఆర్టికల్ 240 నుంచి 221 మధ్యలో మనకి ఎస్పెషల్లీ హైకోర్టు నియామకాల గురించి కానీ, హైకోర్టు జడ్జెస్ గురించి కానీ చెప్పబడుతుంది. ఆర్టికల్ 217 ఏదైతే ఉందో అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ హైకోర్టు, హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అపాయింట్ చేసే ఆర్టికల్ 217. 240 నుంచి 221 మధ్యలో ఎస్పెషల్లీ హైకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్ ఇక్కడ ఫోకస్ చేయబడతాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇవి. అండ్ లడాక్కి సంబంధించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇవి. సో దిస్ ఈజ్ అబౌట్ ద హైకోర్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ ఈజ్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. బషర్ అల్ అసాద్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల సిరియా నూతన ప్రెసిడెంట్గా తిరిగి రీఅపాయింట్ అయింది లేదా రీఎలెక్ట్ అయిన పర్సన్ ఎవరు అంటే బషర్ అల్ అసద్. అందుకని చెప్పేసి న్యూస్లో ఉన్నారు. అంటే ఇటీవల ప్రముఖంగా వార్తల్లో నిలిచిన సిరియా ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి బషర్ అల్ అసద్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈయనకి ఇది 4th టర్మ్, సో 4వసారి తిరిగి ఎన్నికయ్యారు. 2000 సంవత్సరం నుంచి కూడా ఈయన సిరియా యొక్క ప్రెసిడెంట్గా ఉంటున్నారు. సిరియా ప్రెసిడెంట్ టర్మ్ వచ్చేసి 7 years. సో 7 years, 2000 నుంచి ఈయనే ప్రెసిడెంట్గా ఉంటున్నారు. 3 terms కంప్లీట్ చేశారు. సో ఇటీవల 4th టర్మ్కి కూడా సో ఈయనే ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ అది. ఆల్రెడీ మీకు తెలుసు సిరియా యొక్క క్యాపిటల్ ఏది అంటే డెమస్కస్. సో డెమస్కస్ ఈజ్ అ సిరియా క్యాపిటల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సిరియా కరెన్సీ వచ్చేటప్పటికి సిరియన్ పౌండ్. సిరియన్ పౌండ్ అనేది దాని యొక్క కరెన్సీ. క్యాపిటల్ డమస్కస్. ప్రెసిడెంట్ వచ్చేసి బషర్ అల్ అసద్. ఇది ఆయనకి ఎన్నో టర్మ్ అంటే 4th టర్మ్. 2000 నుంచి ఆయనే ఉన్నారు. ఇది 4th టర్మ్. సో వాళ్ళ యొక్క ప్రెసిడెంట్, మన ప్రెసిడెంట్ పదవీ కాలం 5 years అయితే వాళ్ళ యొక్క టర్మ్ వచ్చేసి 7 years దాకా ఉంటుంది. ఇటీవల ఆయన పదవి ముగియనుండడంతో, టైం పీరియడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ కావస్తుండడంతో సో తిరిగి ఎలక్షన్స్లో ఆయన విజయం సాధించారు అండ్ మళ్ళీ ప్రెసిడెంట్గా అపాయింట్ కావడం జరిగింది. దట్ ఈజ్ అబౌట్ దట్ బషర్ అల్ అసద్ అండ్ హూ ఈజ్ రీఅపాయింటెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ సిరియాగా చెప్పొచ్చు. ఇక సిరియా విషయానికి వస్తే సిరియాకి ఎగ్జాక్ట్గా వెస్ట్ వచ్చేటప్పటికి మెడిటేరియన్ సముద్రం అనేది ఉంది. అండ్ నెక్స్ట్ నార్త్కి వచ్చేటప్పటికి టర్కీ కంట్రీ దీన్ని ఆక్యుపై చేసుకుని ఉంది. అండ్ ఈస్ట్కి వచ్చేటప్పటికి ఇరాక్ కంట్రీ దీన్ని లొకేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సౌత్కి వచ్చేటప్పటికి
ఇటువైపు వచ్చేసి జోర్డాన్, దాని తర్వాత ఇజ్రాయెల్ అండ్ లెబనాన్, ఈ కంట్రీస్ సర్క్యులేట్ చేసి ఉన్నాయి. జోర్డాన్, ఇజ్రాయెల్, లెబనాన్, మెడిటేరియన్ సీ, టర్కీ, ఇరాక్, ఈ కంట్రీల మధ్యలో సిరియా అనేది లొకేట్ అయ్యింది. యాజ్ పర్ దట్ యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ ఇచ్చే రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా శరణార్థులు వలసపోతున్న కంట్రీ ఏ కంట్రీ నుంచి పోతున్నారు అంటే దట్ ఈస్ సిరియా ఓన్లీ. సిరియా నుంచి ఎక్కువగా మైగ్రెంట్స్ వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జరిగే పొలిటికల్ క్రైసిస్ వల్ల కావచ్చు, లేకపోతే సివిలియన్ వార్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఏదైతే టెర్రరిస్ట్ దాడులు జరుగుతున్నాయో ఈ నేపథ్యంలో ప్రపంచంలో దాదాపుగా 26 కంట్రీస్లో సిరియా నుంచి చాలామంది పీపుల్ వెళ్ళిపోయి శరణార్థులుగా బతుకుతున్నారు అని యునైటెడ్ నేషన్ హై కమిషన్ రిఫ్యూజీ ఇటీవల రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ సిరియా అండ్ బషర్ అల్ అసద్. నెక్స్ట్ వన్ చూద్దాం. టీటీఎక్స్ 2021 ఈజ్ ఇన్ న్యూస్. సో ఇక్కడ టీటీఎక్స్ అంటే అర్థం మనకి ట్రైలేటరల్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అని అర్థం. ఇటీవల ట్రైలేటరల్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అనేది న్యూస్లోకి వచ్చింది. దీనికి కారణం వచ్చేసి ఒకటి ఇండియా అండ్ రెండోది వచ్చేసి మనకి మాల్దీవ్స్ అండ్ మూడోది వచ్చేసి శ్రీలంక. సో ఇండియా, మాల్దీవ్స్, శ్రీలంక ఈ మూడు కలిసి ఇటీవల వర్చువల్గా ఒక సమిట్ని నిర్వహించాయి, వర్చువల్గా ఒక కాన్ఫరెన్స్ నిర్వహించాయి. దాన్ని టీటీఎక్స్ 2021 అంటున్నాం, ట్రైలేటరల్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఓషన్స్ని యూజ్ చేసి లేదా సీస్ని యూజ్ చేసి ఏవైతే క్రైమ్స్ జరుగుతాయో వాటికి కౌంటర్ ఆపరేషన్స్ ఎలా చేయాలి అనే దానిపై చర్చించడం జరిగింది. లైక్ ఒకటి వచ్చేసి మనకి నార్కోటిక్స్ లేదా డ్రగ్స్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించింది కావచ్చు, లేదా యానిమల్స్కి సంబంధించింది కావచ్చు. ఏవైతే ఇలాంటివన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా సముద్రయానం గుండా జరుగుతాయో లేదా సీ లేదా ఓషన్ గుండా జరుగుతాయో వీటిని కామన్గా ఎలాంటి వాటిని యూజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు లేదా వీళ్ళని క్యాప్చర్ చేయొచ్చు అనే దాని మీద ఇటీవల ఇండియా, మాల్దీవ్స్, శ్రీలంక కలిసి ఒక వర్చువల్ సమిట్ని నిర్వహించాయి. దాన్ని ట్రైలేటరల్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ 2021 అని చెప్పి పిలుస్తున్నారు. అలాగే ఇందులో ఉన్న ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఇండియన్ ఓషన్ రీజియన్. సో ఇండియన్ ఓషన్ రీజియన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ డేటాని కూడా వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. దీని గురించి కూడా చర్చించడం జరిగింది. దాంతోపాటు ఎక్స్ప్రెస్ పెరల్ అనే దాని గురించి కూడా వీళ్ళు డిస్కస్ చేశారు. ఎక్స్ప్రెస్ పర్ల్ షిప్ అనేది సింగపూర్ బేస్డ్ షిప్, సింగపూర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది. అయితే ఇటీవల ఈ ఎక్స్ప్రెస్ పర్ల్ షిప్ ఏదైతే ఉందో అది శ్రీలంకలోని కొలంబో పోర్ట్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్కి గురైంది. దాని తర్వాత దాన్ని రెస్క్యూ చేయడం కోసం, అక్కడ వాటినన్నింటినీ కూడా నియంత్రించడం కోసం భారతదేశం తరపున మనం కూడా కాంట్రిబ్యూట్ చేసాం ఆపరేషన్ ఆరాక్ష అనే పేరుతో. సో ఆపరేషన్ ఆరాక్ష ఈజ్ నథింగ్ బట్ టు కంట్రోల్ అండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఎక్స్ప్రెస్ పెరల్ ఇన్ ద కొలంబో ఏరియా. సో దీని గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మ్యారీటైమ్ వార్ఫేర్ సెంటర్ ఏదైతే ఉందో ముంబై, సో దాని గురించి కూడా అక్కడ డిస్కస్ చేశారు. మ్యారీటైమ్ వార్ఫేర్ సెంటర్ ఈజ్ ఇన్ ముంబై. అండ్ ఇంకోటి వచ్చేసి ఇటీవల ఎక్స్ప్రెస్ పెరల్ ఏదైతే ఉందో సింగపూర్లో మ్యానుఫ్యాక్చర్ చేయబడింది, అది ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్కి గురై సింక్ అయ్యింది అని అడిగితే శ్రీలంకలోని కొలంబో సమీపంలో. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఆరాక్ష. సో అది రెస్క్యూ ఆపరేషన్ పేరు. అయితే ట్రైలేటరల్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ ఇటీవల న్యూస్లో ఉంది. ఏ 3 కంట్రీస్ దాంట్లో పార్టిసిపేట్ చేశాయంటే ఇండియా, మాల్దీవ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక. సో దట్ ఈస్ అబౌట్ దట్ ట్రైలేటరల్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ 2021. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జెండర్ సెన్సిటైజేషన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల జెండర్ సెన్సిటైజేషన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. సో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వీళ్ళిద్దరూ సంయుక్తంగా కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందమే మనకి జెండర్ సెన్సిటైజేషన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ కింద రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ఈ ప్రోగ్రాంలో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యొక్క చైర్మన్ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో రేఖా శర్మ, సో ఈవిడ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటి అంటే జనరల్గా మెయిల్ విక్టిమ్స్ అండ్ ఫీమేల్ విక్టిమ్స్ చూసుకుంటే ఫీమేల్ విక్టిమ్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటారు అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే సోషల్ పరంగా కానీ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ సో ఇలాంటి వల్ల ఎవరైతే ఫీమేల్ విక్టిమ్స్ ఉన్నారో సో వాళ్ళకంటూ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ లేదని వాళ్ళు ముందుకు రారు అని, వాళ్ళకంటూ ఎదురయ్యే సిచ్యువేషన్స్ అన్ని కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయని, సో అలాంటి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకంగా ప్లాట్ఫామ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఒక రకమైన ట్రీట్మెంట్ లేదా కేర్ అనొచ్చు
సో అలాంటిది కల్పించడం కోసం నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అండ్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్ సంయుక్తంగా కలిసి ఇటీవల ఈ జెండర్ సెన్సిటైజేషన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వస్తే దీనిని 1992లో స్థాపించడం జరిగింది. ఢిల్లీ కేంద్రంగా వర్క్ చేస్తుంది అండ్ ప్రస్తుతం దీనికి చైర్మన్గా ఉన్నది రేఖా శర్మ. సో ఆమె కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇటీవల నాబార్డ్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో దానికని చెప్పేసి మనకి న్యూస్లోకి రావడం జరిగింది. ఇటీవల నాబార్డ్తో ఒప్పందం కుదుర్చుకున్నది ఎవరు అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో ఏవైతే ప్రయారిటీ లెండింగ్ సెక్టార్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్కి ఇంకా సహాయం అందించడం కోసం, వాటికంటూ ఒక పర్ఫెక్ట్ పాత్ని క్రియేట్ చేయడం కోసం ఇటీవల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ నాబార్డ్ రెండూ కలిసి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అది మనకి న్యూస్లో ఉంది. ఆల్రెడీ మనకి నాబార్డ్ వచ్చేసి ఇది వరకు న్యూస్లో ఉంది. ఎందుకంటే నాబార్డ్ యొక్క ఫౌండేషన్ డే సందర్భంగా బ్యాంక్స్కి అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అవార్డును వచ్చేసి తెలంగాణకి ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్ ఏదైతే మనకి క్రెడిట్ బ్యాంకింగ్ ఉంటుందో సో దానికి సంబంధించి DCCBకి సంబంధించి కూడా ఒక ర్యాంకింగ్ని ప్రకటించడం జరిగింది. కరీంనగర్ బ్యాంక్కి సో DCCB బెస్ట్ అవార్డు కూడా రావడం జరిగింది. అయితే నాబార్డ్ యొక్క చైర్మన్గా ప్రస్తుతం గోవిందరాజు చింతల వర్క్ చేస్తున్నారు. అది నాబార్డ్కి సంబంధించింది. ఆల్రెడీ దీని గురించి అవార్డ్స్ విషయంలో కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేసినామంటే ఇది ఇటీవల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో మహారాష్ట్రలోని ప్రయారిటీ సెక్టార్ ప్రాజెక్ట్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి ఒక పర్ఫెక్ట్ ఫినాన్షియల్ ప్లాట్ఫామ్ని కల్పించడం కోసం ఈ రెండు కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అందుకని చెప్పేసి కరెంట్ అఫైర్లో ఉన్నాయి. సో దట్ ఈస్ అబౌట్ దట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ నాబార్డ్. నెక్స్ట్ వన్ చూద్దాం. రీయూజబుల్ సబ్ ఆర్బిటాల్ వెహికల్ ఈజ్ ఇన్ న్యూస్. దీనికి కారణం చైనా. సో చైనా ఆల్రెడీ ఒక పాలసీని అనౌన్స్ చేసింది, ఒక ప్రోగ్రామ్ని. దాని పేరు రీయూజబుల్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. సో స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్కి సంబంధించిన వాటిని రీయూజ్ చేసేలాగా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది. దాంట్లో భాగంగా రీయూజబుల్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెరిమెంట్లో భాగంగా తన యొక్క వన్ ఆఫ్ ద లాంచింగ్ ప్యాడ్ సెంటర్ నుంచి ఇటీవల సబ్ ఆర్బిటాల్ వెహికల్ రీయూజబుల్ని లాంచ్ చేయడం జరిగింది చైనా. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. అది కూడా ఏ లాంచింగ్ సెంటర్ అంటే జియుక్వెన్. సో జియుక్వెన్ అనే లాంచింగ్ సెంటర్ నుంచి చైనా ఇటీవల ద సబ్ ఆర్బిటాల్ వెహికల్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఇది కూడా అది అనౌన్స్ చేసిన ప్రోగ్రాంలో భాగంగా. అయితే దీనికి సంబంధించిన ఫోటేజెస్ కానీ, దీనికి సంబంధించిన ఇమేజెస్ కానీ, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ సో ఇలాంటివేమీ కూడా అంటే అది సక్సెస్ అయ్యిందా, దాని యొక్క ఫలితాలు ఏంటి, ఇవేమీ బయటికి రాలేదు. కానీ ఒకే ఒక్క న్యూస్ మాత్రం సర్క్యులేట్ అవుతుంది. దట్ ఈస్ చైనా ఏదైతే తన పాలసీని ఎక్స్ప్లెయిన్ చేసి అనౌన్స్ చేసిందో రీయూజబుల్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అని చెప్పేసి, దానికి సంబంధించిన మొదటి ప్రయోగాన్ని ఇటీవల మాత్రం జియాక్విన్ అనే సెంటర్ నుంచి ప్రయోగించడం జరిగింది. సో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎలా ఇంపార్టెంట్ అంటే జియాక్విన్ అనే లాంచింగ్ ప్యాడ్ సెంటర్ ఇటీవల న్యూస్లో ఉంది. అది ఏ కంట్రీకి సంబంధించింది అంటే చైనాకి. సో దట్ ఈస్ అబౌట్ దట్ రీయూజబుల్ సబ్ ఆర్బిటాల్ వెహికల్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. అండ్ ద ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ విమెన్ మార్కెట్. సో ఆల్ విమెన్ మార్కెట్ అనేది న్యూస్లో ఉంది. ఇటీవల అస్సాంలోని కచార్ డిస్ట్రిక్ట్లో దీన్ని ప్రారంభించారు. దానికి సంబంధించిన న్యూస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇటీవల ఏ రాష్ట్రంలో దీన్ని స్టార్ట్ చేశారు అంటే అస్సాం చీఫ్ మినిస్టర్ వచ్చేసి హిమాంత్ బిశ్వ శర్మ. అండ్ నెక్స్ట్ MH-60R మల్టీ రోల్ హెలికాప్టర్స్. ఇటీవల మల్టీ రోల్ హెలికాప్టర్స్ అనేవి న్యూస్లో కనిపించాయి. దీనికి సంబంధించిన మెయిన్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే US అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా. అటు US నేవీ, ఇండియన్ నేవీ ఇటీవల ఒక సమావేశంలో పార్టిసిపేట్ చేశాయి. ఈ సమావేశంలో భాగంగా US యొక్క నేవీ ఎయిర్ స్టేషన్ అయిన శాన్ డియాగో ఏదైతే ఉందో సో ఆ ప్రాంతంలో ఈ మల్టీ రోల్ హెలికాప్టర్స్ని US నేవీ దగ్గర నుంచి ఇండియన్ నేవీ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే. సో నెల్సన్ మండేలా యొక్క బర్త్ డే అయిన జూలై 18 అనే దాన్ని 2009లో యునైటెడ్ నేషన్స్ అఫీషియల్గా మండేలా డే లేదా నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కిసాన్ సారథి. సో కిసాన్ సారథి అనేది దేనికి సంబంధించింది అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో రైట్ ఇన్ఫర్మేషన్ ఎట్ రైట్ టైం అనే నినాదంతో దీనిని డెవలప్ చేయడం జరిగింది ఐకార్ ఫౌండేషన్ డే సందర్భంగా ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి అండ్ రైల్వే శాఖ మంత్రి అయిన ఎవరైతే నరేంద్ర సింగ్ తోమార్ అండ్ అశ్విని వైష్ణవ్ ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి సో దీనిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది.
అండ్ నెక్స్ట్ బెనారస్ రైల్వే స్టేషన్, ఏదైతే మనకి ఉత్తరప్రదేశ్లోని వారణాసి ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఉందో సో ఆ రైల్వే స్టేషన్ పేరుని ఇటీవల బెనారస్ రైల్వే స్టేషన్ కింద చేంజ్ చేసి అండ్ అఫీషియల్గా డిక్లేర్ చేసింది నార్త్ ఈస్ట్ రైల్వే జోన్. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ప్రోగ్రామ్. సో స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ప్రోగ్రామ్ వచ్చేసి 50,000 మంది టీచర్స్ని సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం ట్రైన్ చేయడానికి దీన్ని స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. అండ్ దీనిని ఇనాగ్రేట్ చేసింది ఎవరు అంటే ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్, గిరిజన వ్యవహార శాఖ మంత్రి అయిన అర్జున్ ముండా అండ్ విద్యాశాఖ మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఇనాగ్రేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్లాట్ఫామ్, ఇటీవల మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, జబల్పూర్, భూపాల్ ఆ ప్రాంతాలలో మనకి ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ టాటా ద గ్లోబల్ కార్పొరేషన్ దట్ బిల్డ్ ఇండియన్ క్యాపిటలిజం. సో టాటా అనే బుక్ని ఇటీవల మిర్సియా రయాను అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన రచించడం జరిగింది. మిర్సియా రయాను ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఆథర్ అని చెప్పొచ్చు. సో ఆయన టాటా ద గ్లోబల్ కార్పొరేషన్ దట్ టాటా బిల్డ్ ఇండియన్ క్యాపిటలిజం అనే దాన్ని రాశారు. అండ్ నెక్స్ట్ సురేఖ సిక్రీ, అ పాపులర్ ఫేమస్ యాక్టర్, టెలివిజన్ యాక్టర్ అండ్ సినీ యాక్టర్ అయిన సురేఖ సిక్రీ గారు 75 సంవత్సరాల వయసులో ఇటీవల మరణించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ అది. హైకోర్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాఖ్ని దాని యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో అఫీషియల్గా రికగ్నైజ్ చేశారు, దానివల్ల అది న్యూస్లో ఉంది. బషర్ అల్ అసద్ ఏ కంట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్ అంటే సిరియాకి. ఇటీవల ఆయన ఏదైతే టర్మ్ ఉందో టర్మ్ కంప్లీట్ అవ్వడంతో ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. ఆ ఎలక్షన్స్లో తిరిగి ఈయన అత్యధిక మెజారిటీతో ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ మళ్ళీ నూతన ప్రెసిడెంట్గా రీఎలెక్ట్ అయిన పర్సన్ ఎవరు అంటే బషర్ అల్ అసద్ అండ్ సిరియాకి ప్రెసిడెంట్గా. నెక్స్ట్ TTX 2021, సో ట్రైలేటరల్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ 2021 ఇటీవల ఇండియా, మాల్దీవ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్కి మధ్య, శ్రీలంకకి మధ్యలో సో మనకి ఈ యుద్ధ విన్యాసం ఈ వర్చువల్ సమిట్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ జెండర్ సెన్సిటైజేషన్ ఆఫ్ పోలీస్ పర్సనల్, ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ తరపు నుంచి చైర్పర్సన్ అయిన రేఖా శర్మ గారు అండ్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రెండూ కలిసి సంయుక్తంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాని పేరే జెండర్ సెన్సిటైజేషన్ ఆఫ్ పోలీస్ పర్సనల్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సో ఇటీవల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నాబార్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. మహారాష్ట్రలోని ఏవైతే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ సంబంధించి ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ అందించేందుకు గాను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇటీవల నాబార్డ్తో ఒప్పందం కుదుర్చుకుంది. అండ్ నెక్స్ట్ రీయూజబుల్ సబ్ ఆర్బిటాల్ వెహికల్, రీయూజబుల్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ప్రాజెక్ట్లో భాగంగా చైనా తన జీక్వియాన్ సెంటర్ ఏదైతే ఉందో సో అక్కడి నుంచి ఇటీవల సబ్ ఆర్బిటాల్ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. దట్ ఈస్ చైనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఏదైతే మనం ఇప్పుడు స్పెషల్ ఎడిషన్ చెప్పుకుంటున్నామో ఒలింపిక్ ప్లేయర్స్ గురించి, అథ్లెటిక్స్ గురించి, సో అదొకసారి చూద్దాం. సో ఇప్పటి వరకు బాక్సింగ్ ఫీల్డ్లో ఒలింపిక్స్ జర్నీ ఇండియన్ బాక్సర్స్కి సంబంధించిన జర్నీ అనేది చూద్దాం. సో ఫార్ 1940s నుంచి ఒలింపిక్స్ చూసుకుంటే ఇప్పటి వరకు ఇండియా 2 మెడల్స్ని ఒలింపిక్స్లో గెలుచుకుంది. ఆ 2 కూడా మనకి బ్రాంజ్ మెడల్సే. సో ఇండియాకి బాక్సింగ్ విభాగంలో మొట్టమొదటి బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చింది విజేంద్ర సింగ్. అండ్ ఇప్పుడున్న ఎవరైతే బాక్సర్స్ ఉన్నారో వీళ్ళందరికీ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ పర్సన్గా విజేంద్ర సింగ్ని చెప్పొచ్చు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ ఏవైతే జరిగాయో సో దాంట్లో బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు. ఫస్ట్ మెడల్ ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్ విభాగానికి తీసుకొచ్చిన పర్సన్ ఈయన. దాని తర్వాత 2012లో మేరీకామ్ ఎవరైతే ఉన్నారో సో తను ఆ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. అంటే బాక్సింగ్లో ఇప్పటి వరకు 2 మెడల్స్ వచ్చాయి, అవి 2 కూడా బ్రాంజ్కి సంబంధించినవి రావడం జరిగింది. ఒకటి మెన్స్ కేటగిరీకి సంబంధించి విజేంద్ర సింగ్ అండ్ ఇంకొకటి విమెన్స్కి సంబంధించేసి మేరీకామ్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ సంవత్సరం టోక్యో ఒలింపిక్స్లో టోటల్గా 9 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ 9 మెంబర్స్లో 4 వచ్చేసి విమెన్ ఉన్నారు అండ్ మిగిలిన 5 వచ్చేసి మెన్ ఉన్నారు. సో విమెన్స్లో ఆల్రెడీ మనకి నమ్మకం ఉంది. వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్గా చెప్పొచ్చు, మోస్ట్ పాపులర్ పర్సన్ ఇన్ ఇండియా అండ్ బాక్సింగ్ ఆల్సో 6 times వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ని అందుకున్నారు. 2014లో ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ని ఇండియాకి తీసుకొచ్చారు. 2012లో ఒలింపిక్స్ గేమ్స్లో ఇండియాకి బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు. సో దట్ ఈస్ అ మేరీకామ్ అండ్ మ్యాగ్నిఫిషియంట్ మేరీకామ్గా పిలువబడే మణిపూర్కి చెందిన ఈ పర్సన్ ఈసారి ఒలింపిక్స్లో పాల్గొనిపోతున్నారు భారతదేశం తరఫున. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈమె పేరు సిమ్రాన్. సో సిమ్రాన్
సిమ్రాన్జిత్ కౌర్, షీ ఈజ్ ఫ్రమ్ దట్ పంజాబ్ ఏరియా. సో సిమ్రాన్జిత్ కౌర్ కూడా గత కొద్ది సంవత్సరాలుగా 18-19 సంవత్సరాల్లో పాపులర్ అయ్యారని చెప్పొచ్చు ఇండియాలో. సో ఈమె కూడా పంజాబ్ తరపు నుంచి ఒలింపిక్స్కి సెలెక్ట్ అయిన పర్సన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అండ్ దట్ ఈస్ అ పూజా రాణి. అండ్ పూజా రాణి వచ్చేటప్పటికి మనకి హర్యానా నుంచి సెలెక్ట్ అయిన బాక్సింగ్కి పర్సన్. అండ్ నెక్స్ట్ ఈ పర్సన్ వచ్చేసి మనకి లవ్లీనా బోగ్హైనా. సో లవ్లీనా బోగ్హైనా అనే పర్సన్ అస్సాంకి చెందిన వ్యక్తి. ఈమె కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అస్సాం, మణిపూర్, హర్యానా, పంజాబ్ ఈ నలుగురు విమెన్స్ కూడా ఇండియన్ బాక్సింగ్ కేటగిరీకి సంబంధించి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయనున్నారు. సో మిగిలిన 5 మెంబర్స్ని కూడా చూద్దాం. సో మెన్ కేటగిరీకి సంబంధించి ఇండియా తరపున బాక్సింగ్ ఫీల్డ్లో పాల్గొనే పార్టిసిపెంట్స్ వీళ్ళు 5 మెంబర్స్ కూడా వీళ్ళు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ హర్యానా స్టేట్స్ నుంచి సెలెక్ట్ అయ్యారు. సో హర్యానా స్టేట్ నుంచి వచ్చేసేటప్పటికి మనకి మనీష్, సో ఎవరైతే ఉన్నారో మనీష్, ఈయన హర్యానాకి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వికాస్ కుమార్, ఈయన కూడా హర్యానాకి సంబంధించిన వ్యక్తే. మనీష్ కౌశిక్ అండ్ వికాస్ కుమార్ ఇద్దరికీ కూడా ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కానీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కానీ అనుభవం ఉంది. సో ఇలాంటి పర్సన్స్ హర్యానా తరపున సెలెక్ట్ అయ్యారు ఇండియన్ బాక్సింగ్ ఒలింపిక్లో పాల్గొనడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి సతీష్ కుమార్ ఉన్నారు. సతీష్ కుమార్ ఉత్తరప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆశీష్ కుమార్, హీఈస్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. అండ్ పైన ఉన్నది అమిత్ పంగల్. సో అమిత్ పంగల్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. అండ్ 2018లో ఏషియన్ గేమ్స్లో బాక్సింగ్ కేటగిరీలో గోల్డ్ మెడల్ని ఇండియాకి తీసుకొచ్చారు. అండ్ 2019లో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఇండియాకి సిల్వర్ మెడల్ని కూడా తీసుకురావడం జరిగింది. సో మోస్ట్లీ చెప్పాలంటే 9 మెంబర్స్ కూడా 9 జెమ్స్ అని చెప్పొచ్చు. 9 మెంబర్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ 9 మెంబర్స్లో కూడా అటు అమిత్ పంగల్ పైన, మ్యారీ కోమ్ పైన సో ఎక్కువగా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇండియన్స్. సో వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.